హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మీకు కావాల్సింది కరివేపాకు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, వెల్లుల్లి, ఆలు, పచ్చి బఠానీ అండి. ఇందులో మీకు కావాలనుకుంటే బీట్రూట్, క్యాలీఫ్లవర్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది నేను ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. నెయ్యి అనేది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాక కాసేపు తిప్పుతూ దూరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలి. వేసాక బాగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్, అదేవిధంగా ఆలు, అదేవిధంగా పచ్చి బఠానీ, కరివేపాకు వేసి ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఒక 2 మినిట్స్ దాకా. అందులోనే మనకు టమోటా, వెల్లుల్లి, చిటికెడు పసుపు, అదేవిధంగా ఉప్పు తగినంత, గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలండి. వీటన్నింటినీ బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. మూత పెట్టేయాలి. తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా బియ్యం తీసుకున్నాను. బియ్యం కూడా అందులోనే వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసు దాకా వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఎక్కువైనా కూడా కొంచెం మెత్తపడే అవకాశం ఉంది కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అదేవిధంగా అది ఉడికిందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వెజ్ పులావ్ రెడీ అయినట్టు ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి బియ్యం ఉడికిందో లేదో అని. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. డిన్నర్కే కానీ, మధ్యాహ్నంకి, లంచ్కి కానీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి.